ఏ ఉండే బ్రదర్ అమరన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత, భారతదేశంలో నీతి నిజాయితీ సిద్ధాంతం పైన రాజకీయం చేసే మహోన్నత వ్యక్తి, పేద ప్రజల ఆశాజ్యోతి, ఆపదలో ఉన్న ప్రజల పాలిట ఆపద్బాంధవుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన అనారోగ్యానికి గురై మొన్ననే చిన్న శస్త్రచికిత్స కూడా సక్సెస్ఫుల్గా మాత ఆశీర్వాదంతో, అమ్మవారి ఆశీర్వాదంతో జరగడం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాలు, అమ్మవారి ఆశీర్వాదాలు పుష్కలంగా పవన్ కళ్యాణ్ గారిపై ఉండి ఆయన పూర్తిగా ఆరోగ్యంగా మళ్ళీ ప్రజాసేవలో మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఆరోగ్యంతో ఆయన బాగుంటే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో అలాంటి వ్యక్తికి ఆరోగ్య సమస్యలు లేకుండా పూర్ణ ఆరోగ్యంతో ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా జీవించాలి. ప్రజల కోసం, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం, ఆపదలో ఉన్న ప్రజల కోసం ఆయన నిత్యం పోరాటం కోసం ఆయన ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా అమ్మవారి దయతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు మదనపల్లి జిల్లా మదనపల్లిలో ఉన్న కనుమలో గంగమ్మ అమ్మవారి చాలా పవర్ఫుల్ అమ్మవారి దగ్గర ఒక్కొక్క వెంకయ్య కొట్టి పవన్ కళ్యాణ్ గారి పేరు పైన అర్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలా, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, తద్వారా దేశం బాగుంటుంది. సో మీ అమ్మవారిని కోరేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి పైన ఆమె దీవెనలు, ఆశీస్సులు పుష్కలంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా అన్ని ప్రజాక్షేత్రంలో త్వరగా యాక్టివ్ అయ్యి అలా ప్రజల కోసం పోరాటం ప్రారంభించాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ 100 టెంకాయలు కొట్టడం కానీ, అలాగే అర్చన కానీ, ప్రత్యేక పూజలు కానీ నిర్వహించడం కోసం మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ గుడిలో చూసినా, ఏ చర్చలో చూసినా, మసీదులో చూసినా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రార్థనలు, మన ప్రేమాభిమానాలు, ప్రజల ప్రేమాభిమానాలే పవన్ కళ్యాణ్ గారిని ఆరోగ్యంగా ఉంచుతాయి. రేపు పొద్దున్నే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ముందుకు నడిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారికి మెండుగా ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదాలు, మీ ఒక విషెస్, మీ ప్రేయర్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని కోరుకుంటూ, జై జనసేన, జై హింద్.